అనంతపురం జిల్లా ఊడెగోళంలో ఆంజనేయులు మృతికి కారణమైన టీడీపీ నేతలపై హత్య కేసు నమోదు చేయాలని వైసీపీ సమన్వయకర్త గోవిందరెడ్డి డిమాండ్ చేశారు. నీటి పన్నుపై ప్రశ్నించినందుకు టీడీపీ నాయకులు మారుతి ప్రసాద్, లావణ్యలు చెప్పుతో కొట్టి అవమానించడం వల్లే ఆంజనేయులు పురుగుల మందు తాగి మృతి చెందాడని ఆరోపించారు. పెన్షన్ కట్ చేసిన విలేజ్ సెక్రటరీని సస్పెండ్ చేసి బాధితుడి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు. అధికార పార్టీ దౌర్జన్యాలు ఆపాలని హెచ్చరించారు. దాదాపు 70 సంవత్సరాలు వయసున్న వ్యక్తి, ఆయనకి పెన్షన్ నెల పెన్షన్ వస్తూ ఉంటే దాంట్లో వాళ్ళ విలేజ్ సెక్రటరీ ఉంది కదా, సెక్రటరీ ఏం చేయాలంటే పెన్షన్ ఇచ్చేటప్పుడు వాటర్ బిల్ కట్టలేదని 2,000 రూపాయలు కట్ చేసి 2,000 మంది ఇచ్చిన ఆయనకి. అది ఇచ్చిన తర్వాత ఆయనకి ఏమంటే 2,000 ఇచ్చినందుకు ఆయనకి కొంచెం అప్సెట్ బేజార్ అయిపోయినాడు. 4,000 పెన్షన్ వస్తుంది కదా, దానిపైన ఆధారపడి జీవించాలి కాబట్టి 2,000 తక్కువైతే ఆయనకు కొంచెం బాధ అయింది. కూడా 2 రోజుల నుంచి నీళ్ళు వస్తుండదంట, వాటర్ రాకపోతే నీళ్ళు రావడం లేదు కదా, డబ్బులు కట్టినా కూడా నీళ్ళు రావడం లేదు. కానీ ఆయన ఎవరు మారుతి ప్రసాద్ ఇంటికి వచ్చి ఇట్లా డబ్బులు కట్టినా కూడా వాటర్ లేదని చెప్పేది అనుకుంటే ఆయన కానీ ఆయన భార్య తాజా మాజీ సర్పంచ్ ఇద్దరు లేకపోతే చెప్పి ఇట్లా చెప్పి వచ్చింటే మామూలు జనరల్గా ఏమో మాట్లాడతారు కదా, విలేజ్లోనా కరెక్ట్ కదా, 13వ తారీఖు చేయడానికి కదా, 13వ తారీఖు చెల్లిలో పనిచేస్తుంటే అక్కడ పోయింది పుల్లంతా ఉన్నప్పుడు అందుకుంటే అక్కడ పోయిన తర్వాత బాగా ఆయన ఇట్లా ఇంత మోసం చేస్తుండ మాకు కాదు ఏమన్నా నువ్వు ఇంత ప్రోగ్రానికి వచ్చి మా పైన మాట్లాడతావు అని చెప్పి దాన్ని మాట్లాడి ఆయన వచ్చింటే పాపం భార్య భర్త ఇద్దరు అంటే ఆయన మారుతి ప్రసాద్, లావణ్య ఇద్దరు కలిసి ఇద్దరు బాగా కాలుతో తన్ని చెప్పులతో కుట్టి కింద పడిన కూడా అట్లా కొడుతూ ఉన్నట. అందులో ఆయన కోడలు అంజనమ్మ మనం కూడా ఇద్దరు అక్కడ పోయి అక్కడ పొలం ముందేనే పోయి చెప్తూ కూడా పొలాల ముందు కూడా ఉంటే పాజన్ ఉంటే దాన్ని తాగేసినాడు. బాధతనంటే నా ఇంత 70 సంవత్సరాలు ఎప్పుడు కూడా నాకు ఇటువంటి అవమానం తిరిగిలేదు, పబ్లిక్లో జనాల్లో నాకు చెప్పులతో కొట్టినా కాబట్టి అంత బాధతో ఆయన పురుగుల ముందు తాగినాడు. తాగి అట్లా కింద పడేసినాడు. అందులో ఎవరు పరిగెత్తున్నారు. ఆయన అట్లా ఇమీడియట్గా కనేకల్ హాస్పిటల్స్ పోతే ఎక్కువ మూదాల్లో వచ్చినాడు కాబట్టి కష్టం అని చెప్తే అప్పుడు